Hi guys, welcome to today's class. The second lesson in 7th class English. Okay, we have this Blossom 7 in AP New syllabus and we have the second lesson Turning Point written by APJ Abdul Kalam. It's a very important topic and it's very easy to understand. Okay, so this is an extract taken from the autobiography of APJ Abdul Kalam. Okay, APJ Abdul Kalam sir యొక్క లైఫ్ హిస్టరీ తన ఆటోబయోగ్రఫీలో నుంచి తీసుకున్న ఒక మై టీచర్స్ టాపిక్ నుంచి ఇక్కడ ఈ లెసన్ని తీసుకున్నారు. ఆటోబయోగ్రఫీకి బయోగ్రఫీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇఫ్ అవర్ లైఫ్ హిస్టరీ ఇస్ రిటన్ బై అవర్ సెల్స్ ఇట్స్ కాల్డ్ అన్ ఆటోబయోగ్రఫీ. ఇఫ్ అవర్ లైఫ్ హిస్టరీ ఇస్ రిటన్ బై అదర్స్ ఇట్స్ కాల్డ్ యాజ్ అ బయోగ్రఫీ. సో ఒకరి లైఫ్ హిస్టరీ తనే రాసినట్లయితే అది ఆటోబయోగ్రఫీ అంటారు. ఇంకొకరి లైఫ్ హిస్టరీని ఇంకొకరు రాస్తే దాన్ని బయోగ్రఫీ అంటారు. ఓకే, important characters in the lesson are Siva Subramaniam Iyer sir. He is the teacher of APJ Abdul Kalam sir and Abdul Kalam sir. Okay, and I wrote this difference. We have a quotation of APJ Abdul Kalam sir. Dream high. ఉన్నతమైన కలలు కనండి అండ్ మేక్ దెమ్ ట్రూ. ఆ ఉన్నతమైన కళల్ని సాధించండి, సాకారం చేసుకోండి అనేసి. ఓకే, వీ హ్యావ్ దిస్ లెసన్ ఇన్ ద పేజ్ 20, the turning point. I was in class 5 when the I was in class 5. నేను క్లాస్ 5లో ఉన్నప్పుడు అంటే who is I refers to the narrator, that is APJ అబ్దుల్ కలాం. ఓకే, సో ఎక్కడెక్కడైతే ఈ లెసన్లో ఐ ఉంటుందో వెరీ ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్ ఐ రెఫర్స్ టు అబ్దుల్ కలాం. ఓకే, అండ్ the person he refers to సుబ్రహ్మణ్యం అయ్యర్. ఓకే, ఈ లెసన్లో 2 క్యారెక్టర్స్ ఉంది. హీ అని వస్తుంది. హీ అన్నప్పుడు శివ సుబ్రహ్మణ్యం సార్. ఓకే, ఐ వాస్ ఇన్ క్లాస్ 5 when the second world war మీన్స్ రెండవ ప్రపంచ యుద్ధము ద లార్జెస్ట్ కన్ఫ్లిక్ట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రలోనే చాలా పెద్ద విపత్తు అనమాట. అంటే మనకు 2 వరల్డ్ వార్స్ జరిగాయి. 1914 to 1990 ఫస్ట్ వరల్డ్ వార్, 1939 to 1945 సెకండ్ వరల్డ్ వార్. సో సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు అబ్దుల్ కలాం సార్ 5th క్లాస్లో ఉన్నారు. ఇది చాలా గొప్ప బ్యాటిల్, ఇది మొత్తం వరల్డ్ ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంది. వాస్ అట్ ఇట్స్ పీక్, చాలా తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉన్నప్పుడు, యాక్చువల్గా పీక్ మీన్స్ శిఖరము, ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ శిఖరము అనేసి. కానీ ఇక్కడ వార్ పీక్ స్టేజ్లో ఉంది మీన్స్ ఇట్స్ వాస్ వెరీ టిపికల్ సిచ్యువేషన్, చాలా కష్ట పరిస్థితిలో ఉంది. Because of the war, all the sources were scarce and the prices were not affordable. సో ఆ యుద్ధం కారణంగా వనరులన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. నాట్ అఫోర్డబుల్ అంటే రేట్లన్నీ ఎక్కువైపోయేసి, ప్రైజెస్ కొనడానికి వీలు లేనంత ఎక్కువ రేట్లలో అయిపోయినాయి. సో ఐ హ్యాడ్ టు టేక్ అప్ మై ఫస్ట్ జాబ్ యాజ్ ఎ న్యూస్ పేపర్ బాయ్. సో ఐ రెఫర్స్ టు కలాం సార్. సో నేను ఫస్ట్ జాబ్ నా లైఫ్లో న్యూస్ పేపర్ బాయ్గా జాయిన్ అయ్యాను. మై టాస్క్ వాస్ టు పికప్ ఎ బండిల్ ఆఫ్ తమిళ్ న్యూస్ పేపర్స్ and to deliver them to some local offices, some tea stalls and occasionally a few homes. Okay, my job was అంటే న్యూస్ పేపర్ బాయ్ అంటే నేను చేయాలి చూడండి, పికప్ ద పేపర్స్ తీసుకొని అట్ ఆఫీసెస్, కొన్ని ఆఫీసెస్ దగ్గర, అట్ టీ స్టాల్స్ దగ్గర, అండ్ అట్ కొన్ని హోమ్స్ దగ్గర తమిళ్ న్యూస్ పేపర్స్ని వేసేవాడు. బిఫోర్ ఐ సెట్ అవుట్ టు డిస్ట్రిబ్యూట్ ఐ యూస్ టు సిట్ ఆన్ ద బెంచ్ దేర్ అట్ ద స్టేషన్, open the bundle and carefully pluck out a copy of the daily newspaper Dinamani. Okay, the Tamil paper Dinamani తీసుకునేసి బిఫోర్ ఐ సెట్ అవుట్ టు డిస్ట్రిబ్యూట్, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందే ఐ సిట్ ఇన్ ద రైల్వే స్టేషన్లో కూర్చునేసి ఆ పేపర్ని అంతా ఒకసారి తిరగేసేవారు అనమాట. ఓకే, ద ఫస్ట్ పేజ్ ఆల్వేస్ కాట్ మై అటెన్షన్ యాజ్ ఇట్ వాస్ యూజువల్లీ ఫిల్డ్ విత్ ద ఫొటోస్ ఆఫ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ అండ్ స్టోరీస్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. ద ఫస్ట్ పేజ్ వాజ్ వెరీ అట్రాక్టివ్. ఎయిర్ క్రాఫ్ట్స్, నెక్స్ట్ వరల్డ్ వార్ గురించి మొత్తం పిక్చర్స్ ఉండేవి, చాలా అట్రాక్టివ్గా ఉండేవి. ద జర్మన్ ఎయిర్ ఫోర్స్ కాల్డ్ లుఫ్తాఫే వాజ్ సెండింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్లేన్స్ అండ్ బాంబర్స్ టు అటాక్ ద సిటీ అండ్ ద బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ హ్యాడ్ టు డిప్లాయ్ దేర్ ఫుల్ ఎయిర్ ఫోర్స్ టు డిఫెండ్ దేర్ మదర్ ల్యాండ్. ఓకే, సో ఒక్కొక్క ఎయిర్ ఫోర్స్కి ఒక్కొక్క గరుడ అలాంటివి ఉంటాయన్నమాట. సో లుఫ్తాఫే జర్మనీ ఎయిర్ ఫోర్స్ యొక్క పేరు అనమాట, లుఫ్తాఫే. సో ఈ ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుంది, బ్రిటిష్ దట్ మీన్స్ ఇంగ్లాండ్ పైన టార్గెట్ చేసేసి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ని, బాంబర్స్ని పెడుతూ ఉండింది. అండ్ బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్, దీని పేరేంటి చూడండి, రాయల్ ఎయిర్ ఫోర్స్. ఇదేంటి, ఇట్ వాస్ డిఫెన్సింగ్ ఇట్స్ మదర్ ల్యాండ్, తన దేశాన్ని కాపాడుకోవడానికి దానికి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చేది. ఇవన్నీ పిక్చర్స్ ఉన్నాయన్నమాట న్యూస్ పేపర్లో.
The stories would be about brave pilots from the both sides and how they have maneuvered their aircrafts and bombers. The stories were about two మెన్ జర్మన్ పీపుల్ గురించి అండ్ బ్రిటిష్ పైలట్స్ గురించి, ఇద్దరు హీరోస్ గురించి అక్కడ రాసేవాళ్ళు ఎవరెవరు ఎట్లా ఫైట్ చేశారు, ఎట్లా డిఫెన్స్ చేశారు అనేసి. అండ్ యాజ్ ఎ యంగ్ బాయ్ ఐ యూస్ టు లవ్ ద స్టోరీస్ ఆఫ్ ద పైలట్స్ అండ్ దర్ ప్లేన్స్. యాజ్ ఎ యంగ్ బాయ్, నేను చిన్నప్పుడుగా ఉన్నప్పటి నుంచి కూడా ప్లైన్స్ అన్న పైలట్ స్టోరీస్ అన్న నాకు చాలా ఇష్టము. ఐ వాస్ క్యూరియస్ అబౌట్ ప్లేన్స్. నాకు చాలా ఇష్టం అనమాట ప్లేన్స్ ఉంటే. ఐ వాంటెడ్ టు బి ఎ పైలట్ మై సెల్ఫ్. చిన్నప్పుడే డిసైడ్ చేసుకున్నాను ఐ వాంట్ టు బికమ్ ఎ పైలట్గా అవ్వాలనేసి. ఓకే, ఇక్కడ మ్యాన్ ఓవర్ మీన్స్ ప్లాటెడ్. ఎవరు ఎలాగా ప్లాన్ వేశారు, ఎవరు ఎలాగా దేశాన్ని ఆక్రమించుకోవడానికి, యుద్ధం చేయడానికి ప్లాన్ వేశారని చెప్పడానికి ఇక్కడ మ్యాన్ ఓవర్. ఓకే, బ్యాక్ ఇన్ మై విలేజ్ దేర్ వర్ ఫ్యూ పీపుల్ విత్ హూమ్ ఐ కుడ్ డిస్కస్ అబౌట్ ఎయిర్ క్రాఫ్ట్స్. పల్లెలో ధనుష్కోటి ఊర్లో కూడా నేను ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి కొంచెం డిస్కస్ చేసేవాడిని అక్కడ వాళ్ళతో. ఐ బిలాంగ్ టు ఎ పూర్ ఫ్యామిలీ వేర్ నోబడి వెంట్ టు స్కూల్. However, I had the advantages of being in the company of great teachers. I was in a small village, చాలా రూరల్ స్మాల్ విలేజ్లో, చాలా మారుమూల ప్రాంతంలో ఉన్నాడు, పూర్ ఫ్యామిలీలో ఉన్నాడు అనమాట, చాలా పేద కుటుంబంలో. నోబడి హ్యాడ్ ఎడ్యుకేటెడ్, ఎవరు చదువుకోలేదు వీళ్ళ ఫ్యామిలీలో. బట్ అబ్దుల్ కలాంకి ఏంటంటే గ్రేట్ టీచర్స్ హెల్ప్ అయ్యారనమాట. తను చదువుకునేటప్పుడు గొప్ప గొప్ప టీచర్ల యొక్క పరిచయం అనేది జరిగింది. Okay, I have two spontaneous questions. Who is your favorite teacher? What do you like about him or her? మీకు ఇష్టమైన టీచర్ ఎవరు? సో వాళ్ళలో ఏం నచ్చుతుంది మీకు అనేది మెన్షన్ చేయండి. విచ్ టాపిక్ ఫ్యాస్కినేటెడ్ యూ ద మోస్ట్ ఇన్ హిజ్ ఆర్ హర్ క్లాస్? వాళ్ళ క్లాస్ చెప్పేటప్పుడు ఏ పాయింట్ మీకు బాగా నచ్చుతుంది, ఫ్యాస్కినేటెడ్, అద్భుతంగా మీరు ఫీల్ అవుతారో అది రాయండి. ఓకే, మై క్యూరియాసిటీ గ్రూ ఇన్ సైన్స్ బికాస్ ఆఫ్ వెరీ స్పెషల్ టీచర్ వెన్ ఐ వాస్ అ 10-year-old బాయ్ ఇన్ క్లాస్ 5. ఓకే, 5th క్లాస్లో 10-year-old బాయ్గా ఉన్నప్పుడు మా స్పెషల్గా ఒక టీచర్ ఉన్నారు. అతని వల్ల నా క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూరియాసిటీ దేనికి ఉంది? కలామ్స్ క్యూరియాసిటీ వాజ్ అబౌట్ ప్లేన్స్. ఏరోప్లేన్స్ అంటే చాలా ఇష్టము. హీ వాంట్ టు బికమ్ ఎ పైలట్. ఇట్ గ్రూ మోర్, ఇది ఇంకా పెరిగింది. ఎప్పుడంట, దిస్ వాజ్ ఇండీడ్ ఏ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. మై సైన్స్ టీచర్స్ నేమ్ వాజ్ శ్రీ శివ సుబ్రహ్మణ్య అయ్యర్. ఓకే, నా లైఫ్లోనే ఇది ఒక చేంజ్ అనమాట. మా సైన్స్ టీచర్ శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు మాకు సైన్స్ టీచర్గా వచ్చేప్పుడు. అంటే ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ అవర్ క్లాస్ ఆఫ్ 65 వాజ్ హౌ బర్డ్స్ ఫ్లై. వన్ డే ద టాపిక్ వాజ్ హౌ బర్డ్స్ ఫ్లై, పక్షులు ఎలా ఎగురుతాయనే టాపిక్. 65 మెంబర్స్ ఉన్నాయి వాళ్ళ వీళ్ళ క్లాస్లో. సో ఆ టాపిక్ అనేది వచ్చింది. He drew a sketch of a bird with a tail, wings, feather and a head on the board and explained how a bird flew. Okay, అతను ఒక బర్డ్ తీసేసి he refers to సుబ్రహ్మణ్యం అయ్యర్. ఓకే, he drew a bird. తను బోర్డు పైన ఒక బర్డ్ రాసేసి ఇట్స్ హెడ్, టెయిల్, వింగ్స్, ఫీదర్స్, ఇలాగ ఈకలు, పక్షులన్నీ ఈకలు, రెక్కలన్నీ గీశారు. He explained how a bird could lift itself, fly and change direction by using its wings and the tail. He explained, ఇంకా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎట్లా ఒక బర్డ్ తన వింగ్స్ని కానీ టెయిల్ని కానీ యూజ్ చేసేసి ఎట్లా ఫ్లై చేస్తుంది, డైరెక్షన్ ఎలాగ మార్చుకుంటుంది, గ్రౌండ్ పై నుంచి ఫస్ట్ లిఫ్ట్ ఎలాగ చేస్తుంది, దట్ మీన్స్ టేక్ ఆఫ్ ఎలాగ చేస్తుంది అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు. He asked us whether we understood. He asked us, ఎవరైనా సరే లెసన్ చెప్తాను ఏం చెప్తారంటే అండర్స్టూడ్, అర్థమైందని అడుగుతారు కదా. We gave a gloomy reply, no. A gloomy means హ్యాపీగానే నో అని చెప్పారు. మిస్టర్ అయ్యర్ డిడ్ నాట్ గెట్ అప్సెట్. అర్థం కాలేదంటారా అనేసి ఏమి కోప్పడలేదన్నమాట. డిడ్ నాట్ గెట్ అప్సెట్, ఏ మాత్రం ఫీల్ కాకుండా. దట్ ఈవినింగ్ హీ టుక్ ఆల్ ఆఫ్ us to the sea shore. ఆ రోజు మమ్మల్ని అందరినీ సముద్ర తీరం దగ్గరికి తీసుకెళ్ళాడు. The sunset, waves, cool breeze and the chirping of the birds are together made a very pleasant atmosphere. The sunset, సూర్యాస్తమయము, waves, సముద్రపు అలలు, కూల్ బ్రీజ్, చల్లని గాలి, అండ్ ద చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్, ఆ పక్షుల కిలకిలలన్నీ కూడా వెరీ ప్లెజెంట్ అట్మాస్ఫియర్, చాలా అద్భుతంగా ఉంది సముద్ర తీరంలో. He asked all of us to notice how birds make a formation in a group and fly. So he asked us, he refers to శివ సుబ్రహ్మణ్యం. అతను అడిగాడు అనమాట, లుక్ అట్ ద బర్డ్స్, ఆ పక్షులు ఎగరడం చూడండి. సో మన పిక్చర్లో కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. హౌ ద బర్డ్స్ మేక్ ఫార్మేషన్స్, పక్షులు ఎందుకు అలాగా డిఫరెంట్గా ఫార్మేషన్స్ చేస్తాయి, ఆరో లాగా, వి షేప్లో, డబ్ల్యూ షేప్లో, యూ షేప్లో ఎందుకు చేస్తాయి అనేసి మొత్తం వివరించారు. He also told us to notice the shape of the formation made by the
బర్డ్స్ వై ఫ్లూ, ఎగిరేటప్పుడు కూడా వాటి యొక్క షేప్ని అబ్జర్వ్ చేయండి అని చెప్పారు. ఈ డ్రా అవర్ అటెన్షన్ టువర్డ్స్ హౌ దే flap their wings to fly higher and how they use their tail to propel direction. He also asked us, శివసుబ్రహ్మణ్యం గారు మళ్ళీ ఇంకోటి కూడా అడిగారు, ఏంటి, బాగా అబ్జర్వ్ చేయండి. హౌ దే ఫ్లాప్ దేర్ వింగ్స్, రెక్కలను ఎందుకు ఒక్కసారిగా గట్టిగా ఆడించడం వల్ల ఎంత పైకి ఎగరగలరు, అంతే కదండి. చర్యకి ఒక ప్రతిచర్య ఉంటుంది. సో చర్య ప్రతిచర్య, యాక్షన్ రియాక్షన్. వింగ్స్ మనం రెక్కలు ఎంత గట్టిగా కిందకంటే బర్డ్ అంత పైకి ఎగురుతుంది, లేదా అంత ముందుకు వెళ్తుంది. ఓకే, సో ఆ ఫ్లాప్ చేసేది చెప్పాడు. నెక్స్ట్ టెయిల్, ప్రాపల్ మీన్స్ టు చేంజ్. సో డైరెక్షన్స్ని టెయిల్ యూజ్ చేసి ఎట్లా యూజ్ చేస్తారని, వింగ్స్ యూజ్ చేసి హైట్కి ఫార్వర్డ్ ఎలా వెళ్తాయి, అండ్ టెయిల్ యూజ్ చేసి ఎంత బాగా డైరెక్షన్ అవుతాయో చూడండి అన్నారు. విచ్ టైర్ ఆల్సో మేడ్ us notice how the bird is powered to fly by itself. How the bird is powered, ఆ పక్షికి ఎంత పవర్ ఎలాగొస్తుంది, ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయ్యేటట్టుగా, మూవ్ అయ్యేటట్లుగా ఇట్ సెల్ఫ్ తన తోక నుంచి అంత పవర్ తీసుకొస్తుంది, టెయిల్ నుంచి. అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ 15 minutes all the students cheerfully shouted, yes sir, we now understand how birds fly on their own. సో ఇన్ 15 minutes అంతా అబ్జర్వ్ అయిన తర్వాత, ఎస్ సార్ వి అండర్స్టాండ్, ఇప్పుడు మాకు అర్థమైందని చెప్పేసి పిల్లలే ఆన్సర్ ఇచ్చారు. ద ఫ్లైట్ ప్రిన్సిపల్ గాట్ ఇంప్రింటెడ్ ఇన్ మై మైండ్ అండ్ ఐ డిసైడెడ్ దట్ ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్ స్టడీ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు ఫ్లైట్. సో ద ఫ్లైట్, ఆ బర్డ్స్ ఫ్లైట్ ప్రిన్సిపల్ అనేది ఇంప్రింటెడ్ ఇన్ మై మైండ్, అట్లే ముద్ర పడిపోయింది. ఐ వాంట్ టు స్టడీ ద సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు ఫ్లైట్. ఇంకా నేను ఆ ఫ్లైట్ సంబంధించిన సబ్జెక్ట్స్ చదవాలని అనుకున్నాను. హవెవర్ యాజ్ ఎ లిటిల్ బాయ్ ఐ నీడెడ్ గైడెన్స్ టు పర్సూ దిస్ ఫీల్డ్. ఏది ఏమైనప్పటికీ ఐ లిటిల్ బాయ్, నేను ఒక చిన్నపిల్లవాడిని, ఏదో 5th క్లాస్లో. సో నాకు గైడెన్స్ అనేది కావాలన్నమాట, ఈ ఫ్లైట్ ఏరోనాటిక్ ఫీల్డ్స్ కావాల్సినటువంటిది. I asked my teacher, Mr. Iyer, to guide and tell me how to pursue my interest. How to pursue my interest? నా ఇంట్రెస్ట్ ఉంది కదా ఫ్లైట్ల మీద, సో దాన్ని సాధించాలంటే, పర్స్యూ చేయాలంటే, సో నాకు గైడెన్స్ ఇవ్వండి అని మిస్టర్ అయ్యర్ని అడిగారు. మిస్టర్ అయ్యర్ చెప్పారనమాట, హీ టోల్డ్ మీ టు స్టడీ అండ్ ఎక్స్ప్లోర్ ద ఫీల్డ్ ఆఫ్ ఏవియేషన్ సైన్స్ అండ్ ఏరోప్లేన్స్. సో అదని చెప్పాడు. ఏవియేషన్ సైన్స్ మీన్స్ ఏరోనాటికల్ సైన్స్, ఏరోప్లేన్స్ పైన నువ్వు చదువుకోవాలి. దట్ మీన్స్ యూ హ్యావ్ టు టేక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లైక్ దట్. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ ఫీల్డ్ తీసుకోవాలని చెప్పాడు. నౌ ఇట్స్ క్వశ్చన్ ఫర్ యూ, వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్? మీరు కూడా మీ లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారు? హౌ డూ యూ ఫీల్ వెన్ యూ సీ బర్డ్స్ ఫ్లయింగ్ ఇన్ గ్రూప్స్? మీరు కూడా గ్రూప్స్లో గ్రూప్స్గా వెళ్తున్నప్పుడు మీరేం ఫీల్ అయ్యారు? ఓకే, వాట్ ఎవర్ ఐ హ్యావ్ లర్న్డ్ దట్ దే జడ్జ్ మై లైఫ్, ఐ వాస్ ఇన్స్పైర్డ్ టు హ్యావ్ అన్ ఎయిమ్. సో వాట్ ఎవర్ ఐ లైక్, నేను ఏదైతే నేర్చుకున్నానో చేంజ్ మై లైఫ్, నా లైఫ్ మార్చేస్తుంది. ఐ వాస్ ఇన్స్పైర్డ్ టు హ్యావ్ అన్ ఎయిమ్. నేను ఇంతగా ఇన్స్పైర్ అయ్యానంటే నాకు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను. లేటర్ ఐ రియలైజ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ వాస్ టు స్టడీ ఫిజిక్స్. సో ఫిజిక్స్, ఐ చూస్ ఫిజిక్స్. నేను ఫిజిక్స్ తీసుకున్నాను. ఆప్టెడ్ ఫర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీన్స్ ఐఐటి మెడ్రాస్లో ఐ ఆప్టెడ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో ఏవియేషన్, ఏరోప్లేన్ సంబంధించిన ఇంజనీరింగ్ తీసుకున్నాను. దెన్ ఐ బికేమ్ అన్ ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ స్పేస్ టెక్నాలజిస్ట్. తర్వాత నేను ఆ ఏరోనాటికల్ ఇంజనీర్ అయిపోయేసి స్పేస్ టెక్నాలజీ, స్పేస్ అంటే మనం రాకెట్ నుంచి వెళ్ళిపోయి విశ్వమంతా చేస్తాం కదా, అక్కడికి తీసుకున్నారనమాట స్పేస్ టెక్నాలజిస్ట్గా. మిస్టర్ ఐఎస్ క్లాస్ హ్యాడ్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ విచ్ లెడ్ మీ టు మేక్ మై ప్రొఫెషన్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్. ఓకే, మిస్టర్ ఐఎస్ క్లాసే నాకు టర్నింగ్ పాయింట్ అనమాట. ఇది నా ప్రొఫెషన్, ప్యాషన్గా మార్చుకునేంత ఛాన్స్ వచ్చింది. ఓకే, ఇది టర్నింగ్ పాయింట్. ఏరోనాటిక్స్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఫ్లైట్ వాజ్ స్పెషల్ టు మీ. సో ఏరోనాటిక్స్ సైన్స్ ఆఫ్ ఫ్లైట్ అనేది చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాను నేను. మై కెరీర్ బిగాన్ ఇన్ దిస్ ఫీల్డ్. సో ఈ ఫీల్డే నేను కెరీర్ని స్టార్ట్ చేసుకున్నాను. కింద చూడండి నోట్, ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్, డాక్టర్ అబ్దుల్ కలాం జాయిన్ DRDO అండ్ డిజైన్ హెలికాప్టర్స్ ఫర్ ఇండియన్ ఆర్మీ. ఓకే, ఐఐటి మెడ్రాస్ నుంచి ఏరోనాటికల్ సైన్స్ వెళ్ళిన తర్వాత ఇండియన్ ఆర్మీకి సంబంధించిన DRDOలో హెలికాప్టర్స్ తయారు చేశారు ఆర్మీకి. హీ వాజ్ లేటర్ ట్రాన్స్పోర్ట్ టు ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO and worked as the project director for SLV-3, India's first indigenous satellite launch vehicle. Okay, later he was transferred to ISRO. That means DRDO నుంచి ISROకి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక్కడ శాటిలైట్ ఫీల్డ్లో SLV-3 రాకెట్కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా చేశారు. సో SLV మీన్స్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. సో ఈ సీక్వెన్స్ మనకు వస్తుంది చూడండి, SLV, ASLV, PSLV, GSLV. ప్రజెంట్ మనకు PSLV రాకెట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. గెలుపు గుర్రాలు అనేటివి అటువంటి బిరుదులు కూడా ఉన్నాయన్నమాట.
And in the year 1980, he joined the Indian missile program and made 2 missiles, namely Agni and Prithvi, for the Indian Army. Okay, 1980లో ఇండియన్ ఆర్మీకి హెల్ప్ అయ్యేటటువంటి అగ్ని అండ్ పృథ్వీ మిజైల్స్ కూడా క్షిపణులు. Later on, he got a chance to work as the chief scientific advisor to the Prime Minister of India from 1992 to 1999. 1992 నుంచి 1999 వరకు ప్రైమ్ మినిస్టర్కి సైన్స్ అడ్వైజర్గా ఉన్నారు. ఇన్ ద ఇయర్ 2002 he was elected as the 11th president of India anonymously by all political parties. అన్ని పొలిటికల్ పార్టీస్ ఏకగ్రీవంగా, యునానిమస్లీ మీన్స్ వితౌట్ ఎనీ కాంపిటీషన్, ఏకగ్రీవంగా ఇతన్ని 11th ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు రాష్ట్రపతి. 1997 the government of India honored him with the highest civilian award, the Bharat Ratna. బిఫోర్ ద ప్రెసిడెంట్ కాకముందే 1997లో భారత్ రత్న అవార్డు ఇచ్చారనమాట. ఇండియాలో బెస్ట్ అవార్డు ఏంటి, అత్యున్నతమైన అవార్డు ఏంటంటే భారత్ రత్న అది ఇచ్చారు. హీ డెడికేటెడ్ హిస్ అచీవ్మెంట్స్ టు ఆల్ హిస్ టీచర్స్ హూ ఇన్స్పైర్డ్ హిమ్ అండ్ హ్యాడ్ మోటివేటెడ్ హిమ్ టు సర్వ్ హిస్ మదర్ ల్యాండ్ త్రూ అవుట్ హిస్ లైఫ్. మనకు చనిపోవడం కూడా చూడండి, హార్ట్ అటాక్తో ఒక స్పీచ్ ఇస్తూనే చనిపోయారు. తన లైఫ్ మొత్తంలో తను సాధించినటువంటి అచీవ్మెంట్స్ అన్నీ కూడా తన టీచర్స్కి డెడికేట్ చేసేసారనమాట, అంకితం చేశారు. ఓకే, ఇన్ హిస్ ఆటోబయోగ్రఫీ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ హీ మెన్షన్ దట్ ఈస్ ద టీచర్ శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ లెక్చర్ వాస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ హిస్ అకాంప్లిష్మెంట్స్ మీన్స్ అచీవ్మెంట్స్. తను సాధించిన అన్ని సాధనలకు తన టీచర్ చెప్పినటువంటి ఆ లెసనే టర్నింగ్ పాయింట్ అనేసి చెప్పారనమాట. ఓకే, ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే మీన్స్ అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం was an Indian aerospace scientist and a politician who had served as the 11th president of India from 2002 to 2007. Okay, aerospace scientist అన్నాడు అంటే ఏరోనాటికల్ ప్లస్ స్పేస్, రాకెట్ లాంచింగ్ చేస్తారు కదా, సో రెండింటి యొక్క సైంటిస్ట్ అనమాట. 2002 నుంచి 2007 వరకు 5 years మనకు 11th ప్రెసిడెంట్గా ఉన్నారు రాష్ట్రపతిగా. ఒక పొలిటీషియన్, ఒక గొప్ప లీడర్ అండ్ ఇన్స్పైర్, మోటివేటర్ అనమాట. మనకు స్ఫూర్తినిచ్చినటువంటి స్పీచెస్ ఇస్తారు. హీ వాజ్ బోర్న్ ఆన్ the 15th of October 1931 at ధనుష్కోటి, రామేశ్వరం, తమిళనాడులో రామేశ్వరంలో ధనుష్కోటి అనేటువంటి రూరల్ విలేజ్లో పుట్టారనమాట. అండ్ ఇన్ ఎ పూర్ ఫ్యామిలీ హీ వాజ్ బోర్న్, పేద కుటుంబంలో పుట్టారు. ఉన్నటువంటి టైటిల్ ఏంటి, మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ మనకు అగ్ని పృథ్వీని ఇతనే ఇంట్రడ్యూస్ చేస్తారు. హిస్ బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈజ్ వైడ్లీ రెడ్ అండ్ ఈజ్ ఇన్స్పైరింగ్. చాలా మంది చదివారనమాట ఇతని ఆటోబయోగ్రఫీ ద వింగ్స్ ఆఫ్ ఫైర్. ఓకే, చాలామంది ఇన్స్పైర్ కూడా అయ్యారు. మీకు ఛాన్స్ అవుతుంది, ఖచ్చితంగా మీరు చదవండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బుక్ అనమాట. దిస్ లెసన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హిస్ బుక్ మై టీచర్స్. ఇతను రాసినటువంటి మై టీచర్స్ బుక్లోంచి ఒక చిన్న ఎక్స్ట్రాక్ట్ని మన లెసన్గా తీస్తారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ లెసన్, ఇన్స్పైరింగ్ లెసన్ కూడా. లెసన్ చూస్తూనే మీరు ట్వైస్ ఆర్ థ్రైస్ లెసన్ని చదవండి. ఓకే.